వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా నిర్మమో నిరాశీః నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా నిరాశీః నిర్మమః భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి, సర్వాణి సమస్తమగు కర్మాణి కర్మలను మయి నాయందు నిక్షిప్తం చేయుము. సన్యస్య అధ్యాత్మచేతస, సన్యస్య సన్యసించి, అధ్యాత్మచేతస ఆధ్యాత్మికమై ఉన్నటువంటి చేతస మనసు చేత నాయందు సమస్త కర్మలను ఉంచుము అని చెప్తున్నాడు స్వామివారు. ఇది కేవలం ధ్యానానికి సంబంధించినటువంటి అంశం. ఇది ఈ కర్మయోగంలో దాదాపుగా స్వామివారు దీని పేరే కర్మయోగము. కర్మ అంటే పని, యోగం అంటే కలయిక. దీని కర్మయోగము అంటారు. కర్మయోగము, ధ్యాన యోగము, ఇట్లాగా అనేక పేర్లు స్వామివారు చెప్పుకొచ్చారు. అవికంపేన యోగేన, ఇదొక యోగం. అవికంప యోగము అన్నారు. బుద్ధియోగం, ఇది బుద్ధియోగం అని పరమాత్మ అంటాడు. అభ్యాసయోగయుక్తేన, అభ్యాసయోగం. ఇట్లా చూస్తే అనేక పదాలలో స్వామివారు ధ్యాన ఉనికినే మనకి చూపిస్తూ ఉన్నటువంటి అంశము. కాబట్టి ప్రకారముగా ఇక్కడ స్వామి చెప్పే మాట అధ్యాత్మ చేతస. ఈ నివృత్తి సంబంధమై ఉన్నటువంటి మార్గములో ప్రయాణం చేయాలి అని చెప్పనేటువంటి వాళ్ళకు ఉండాల్సింది ఏమిటయ్యా అంటే అధ్యాత్మ చేతస, అది ఉండాలి. అది ఆత్మ సంబంధమై ఉన్నటువంటి చేతస్సు, మనస్సు. ఎవరి మనస్సు అయితే పవిత్రమై ఉంటుందో అట్టివారు మాత్రమే నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ అధ్యాత్మ చేతస అనేటువంటి పదం చాలా గొప్పది. ఆత్మ సంబంధమై ఉన్నటువంటి మనస్సు, ముఖ్యంగా దైవీ గుణాలు కలిగి ఉన్నటువంటి చేతస్సు. దైవీ గుణాలు ఎవరైతే ఉంటాయో వారు ఆశించిన మేరకు స్వరూప అనుభవమును పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ సురీమత మాసుషః సంపదం దైవీ అభిజాతస్య భారత. పరమాత్మ అంటాడు దైవీ సంపత్తు విమోక్షాయ. దైవీ గుణాలు మోక్ష మార్గానికి సహాయపడేటువంటివి. నిబంధాయ ఆసురీ మత, ఈ అసుర సంబంధమై ఉన్న గుణాలు అవి బంధంలో పడివేస్తాయి. దైవం వైపుకు పోనివ్వవు, ధ్యానంలో కూర్చొనివ్వవు, జపం చేయనివ్వవు, సన్మార్గంలో ప్రయాణం చేయనివ్వవు. ఇవి దుర్గుణాలు అనగా వాటి ఆసురీ సంబంధమై ఉన్న గుణాలు అన్నారు. మాసుచ సంపదం దైవీ అభిజాతస్య భారత. ఓ భారత, అర్జున, అభిజాతస్య, నువ్వు పుట్టావయ్యా,
నువ్వు దైవీ సంపత్తిలో పుట్టావు కాబట్టి నీకు ఎలాంటి మోక్ష విషయంలో సందేహం నీకు అవసరం లేదు అని స్వామి అంటారు. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. దైవీ సంపత్తు విమోక్షాయ. కాబట్టి ఎవరైతే ధ్యానం చేయాలి, జపం చేయాలి అనేటువంటి ఈ నివృత్తి సంబంధమై ఉన్నటువంటి మార్గంలో పోవాలనే అపేక్ష కలిగి ఉంటారో వారికి ఆ మనస్సులో దైవీ సంబంధమై ఉన్న గుణాలు చేరి ఉండాలి. దీన్నే అధ్యాత్మ చేతస అన్నారు. ఈ ఆసురీ సంబంధమై ఉన్న గుణాలు దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవ చ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీ. మనం చూసినట్లయితే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆసురీ సంబంధ గుణాలనే బాగా హార్లిక్సు, కాంప్లైను, బోర్నమేట, జీడిపప్పులు పెట్టి బాగా పెంచుతూ ఉన్నారు. వదిలిపెట్టలేకపోతున్నారు. ఎందువల్ల? అవి వాళ్ళలో స్వాభావికమైపోయినాయేమో అనిపిస్తూ ఉంటుంది. స్వాభావికం. ఎందుకంటే పదే 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 వాటినే ఉచ్చారణ చేస్తూ, వాటిని మననం చేస్తూ, వాటిని స్మరిస్తూ ఆ విధముగా చేయటం కారణంగా బాగా వాళ్ళకి తెలియకుండానే లోపల అవి దృఢపడిపోయాయి. అందువల్ల వాళ్ళ ప్రమేయం లేకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మీరు గమనించండి కావాలంటే. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చూసినట్లయితే ఈ గుణాలను బాగా వాళ్ళు పెంచి పోషిస్తున్న విధానము, వాటితోనే తన వ్యవహార విధానాలు కూడా సాగుతున్నటువంటివి. ఇంకా అడుగు వేసి ముందుకు వేసే అవకాశం ఆధ్యాత్మికంగా ఉంటుంది. మనస్సు నివృత్తి మార్గంలో పోవాలంటే భగవంతుడు ఒప్పుకోవాలి కదా. నివృత్తి మార్గం అంటే ఏమిటి? భగవంతుడు, భగవన్ మార్గం, అదే వైకుంఠం, వైకుంఠయాత్ర, ఉత్తర ద్వార దర్శనం, కైలాస మార్గం, మోక్ష మార్గం. ఆ ప్రకారముగా సర్వేశ్వరుడు నివాసమై ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మమును పొందటానికి యోగ్యమై ఉన్నటువంటి ఏ యొక్క మార్గమైతే ఉన్నదో ఆ మార్గంలో పోవాలనే అపేక్ష ఉన్నటువంటి వారు మరి వాళ్ళ మనస్సు ఎలాంటి తత్వం కలిగి ఉండాలి, ఇది ముఖ్యంగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మేమేదో ఆధ్యాత్మికం అధ్యయనం చేస్తూ ఉన్నాం, భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్నాం, ఉపనిషత్తులు మొత్తం ఆపోషణ పడతా ఉన్నాం, ఇంకేవేవో మొత్తం గ్రంథాలన్నీ అధ్యయనం చేస్తూ ఉన్నాం, శంకర భాష్యం మొత్తం తిరగేసేసాం, ఎంతోమంది మహాత్ములు మేము చూసేసాం, అయిపోయింది. ఈ ప్రకారంగా ఎన్ని విధాయకాలు ఉన్నప్పటికీ కూడా మరి మనస్సులో ఒక పరిపక్వత రాకుండా ఉన్నటువంటి వారికి సర్వేశ్వరుడు ఆ మనస్సుని తన వైపుకి తీసుకుంటాడా? ఇది గమనించాల్సిన అంశము. అందువల్ల మనస్సు పవిత్రత కలిగి, మంచి గుణములు కలిగి, దైవీ గుణాలు కలిగి ఉన్నటువంటి విధానములోనే భగవంతుడు కూడా, సర్వేశ్వరుడు కూడా ఆ మనస్సును తన వైపుకి ఆకర్షింపజేసుకునే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది గమనించాల్సిన అంశం. మా స్వభావాలు మాయేనండి, మా వ్యక్తిత్వాలు మాయే, మా ఆలోచనలు మాయే, మా జీవన విధానాలు మాయే, మాకుంటాయి అనే విధానం కలిగి మేము ఆధ్యాత్మికంలో ఉంటాము అని చెప్పనంటే ఒకవేళ ఉంటే ఉండవచ్చు కాక నివృత్తి మార్గ విధానంలో సర్వేశ్వరుడు అంగీకరించడు. అవన్నీ కడుక్కొని రమ్మంటున్నాడు స్వామివారు. మొత్తం కడుక్కో, అవన్నీ కడుక్కొని శుద్ధం చేసుకుని. ఇప్పుడు మనం కూడా ఎవరన్నా ఇంటికి వస్తే ముందు నీళ్ళు ఇస్తాం, చెంబు నీళ్ళు ఇస్తాం, కడుక్కోరా కాళ్ళు, తర్వాత ఇంట్లోకి రా అంట. లేకపోతే నీ కాళ్ళతో పాటు నీ భూత ప్రేత పిశాచాలు మొత్తం ఇంట్లోకి వస్తాయి అని
కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంట్లోకి రావాల్సి ఉంటుంది. అట్లా ఆలయంలోకి పోయే వాళ్ళు కూడా చక్కగా శుచిర్భూతులయ్యే కదా వెళ్ళేది. ఇంటికట ఉండగానే స్నానాలు చేసి మంచి దుస్తులు ధరించి చక్కగా విభూది ధారణ కలిగి ఇవన్నీ కలిగిన తర్వాతనే వాళ్ళు ఆలయంలోకి ప్రవేశించే విధానం చూస్తూ ఉన్నాం. ఎవరైనా పొద్దున్న లేవగానే కాలకృత్యాలు తీర్చుకోకుండానే మొహం కడుక్కోకుండా స్నానం చేయకుండా అట్లాగే ఆ బట్టలతోనే ఆలయంలో పోతారా? ఎవరైనా ఉన్నారు అట్లా పోయేవాళ్ళు? ముందు పూజారి నెట్టి పారేస్తాడు, పో దౌర్భాగ్యుడా అని చెప్పి అంటాడు. మరి మామూలుగా బయట ఉన్నటువంటి మనం ఏ ఆలయం కట్టుకున్నామో, మనం ఏ యొక్క భగవంతుని అక్కడిని ప్రతిష్టాపన చేసుకున్నామో, అది మన ఆలయం, మనం స్వామివారిని అక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం. మరి అట్టి ఆలయంలోకి పోవటానికి కూడా అవకాశం లేదే. పొద్దున్న లేచిన తర్వాత చక్కగా శుచిర్భూతుడై స్నానాదులు పాటించుకుని మంచి దుస్తులు ధరించి విభూది గంధము లేఖనముగా పెట్టుకొని పవిత్ర విధానముగా మనస్సు కలిగి భగవన్నామం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఆలయంలోకి పోతాం కదా. మరి ఈ బాహ్యములో ఉన్నటువంటి యొక్క వీటికి ఎన్ని నియమాలు పాటించినప్పుడు సమస్త విశ్వానికి అధిష్టానమై పోషకుడై శుద్ధ స్వరూపుడై జ్ఞానస్వరూపుడై సమస్త జీవులను రక్షించేటువంటి సర్వేశ్వరుడు ఉన్నటువంటి ఆ మహాకారణ స్థలంలోకి మరి తురియం అనబడేటువంటి యోగ సమాధి యొక్క మార్గంలోకి మోక్ష మార్గంలోకి పోవాలని చెప్పి అన్నట్లయితే ఈ మనస్సంతా మాలిన్యాలతో పెట్టుకుని పోతామంటే ఆయన ఒప్పుకుంటాడా? అని అంగీకరించటం లేదు. కాబట్టి చాలామంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరినీ ఇక్కడ పెట్టి నెట్టేస్తున్నాడు స్వామివారు. పోలేకపోతున్నాం అని నిలపించటం లేదా? కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. అధ్యాత్మ చేతస అనే మాట చాలా గొప్పది. అధ్యాత్మ విద్యానాం విద్యలలో కల్లా అధ్యాత్మ విద్యయే విద్య అని స్వామి చెప్పారు. అధ్యాత్మం ఉచ్యతే స్వభావో అధ్యాత్మం. అధి ఆత్మ అధ్యాత్మ ఇది యవాదేశ సంధి. అధి ఆత్మ ఈకి ఆపరమైతే ఈ యాగా మారుతుంది. సంధి సమాసాలు ఇవన్నీ కూడా అధి ఆత్మ. అధి అనేది ఉపసర్గది. ఈ ఉపసర్గకు 4 ఉంటాయి ఉపసర్గలు. ప్రాక్కు ఉపరి అధికృత్య ఆధిక్యం అనే 4తో చేరి ఉండేది ఉపసర్గ అంటారు. అధి అని ఉపసర్గ అన్నమాట. అది ప్రాక్కు ఉపరి అధికృత్య ఆధిక్యం. ప్రాక్ అంటే ఈ ఆత్మ అనేది ప్రాక్ పూర్వమే ఉన్నది. సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. ఈ జగత్ అనేది ఏర్పడకముందే భగవంతుడు ఉన్నాడు, బ్రహ్మం ఉన్నది. కాబట్టి ప్రాక్. ఉపరి, ఉపరి అంటే పైన, పై భాగాన్ని ఉపరి అంటారు. అన్నింటినీ కూడా అది మించి ఉన్నది, దేనికి వశమై లేదు. అందుచేత భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం, శవల బ్రహ్మ అన్నింటికి కూడా అధికరించి ఉన్నది. కాబట్టి ఉపరి పై భాగములో అన్నారు. అధికృత్య అన్నింటినీ మించి ఉన్నది. ఈ పంచభూతాల చేత అది ఎలాంటి యొక్క బాధ పొందదు. నయనం ఛందంతి శస్త్రాని నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషేతి మారుతః. కత్తులు నరకలేవు, అగ్ని కాల్చలేదు, వాయువు శుష్కింపజేయలేదు. ఈ ఏటికి కూడా అందకుండా ఉన్నది. కాబట్టి అధికృత్య అధికరించి ఉన్నది. ఆధిక్యం ప్రాక్ ఉపరి అధికృత్య ఆధిక్యం. సమస్తాన్ని శాసించగలిగేటువంటి శాసకుడు సర్వేశ్వరుడు.
ఈ ప్రకారంగా ఇన్ని అర్థాలతో చేరి ఉన్న దానిని అధి అనేటువంటి ఉపసర్గ, అధి అనేటువంటిది కలిగి ఉన్నటువంటి ఆత్మ అధ్యాత్మం అన్నారు. ఇది సశాస్త్రీయంగా ఉండేటువంటి యొక్క అంశమైతే అధ్యాత్మ మనస, అధ్యాత్మ చేతస అని చెప్పుకునే విషయంలో భగవత్ సంబంధమై ఉన్నటువంటి ఏ సద్గుణాలైతే ఉన్నాయో ఆ సద్గుణాలతో చేరి ఉన్నటువంటి అంతఃకరణం, దైవీ సంపద కలిగి ఉన్నటువంటి అంతఃకరణం, అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తప ఆర్జవం, అహింసా సత్యం అక్రోధ త్యాగ, శాంతి అపైశునన్, దయాభూతేషు అలోలత్వం ఆర్ధవం గ్రీహి, అచాపలం తేజః క్షమః ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీ, భవంతి సంపదం దైవీ. ఇలాంటి గుణాలు మన మనస్సులో అంతఃకరణములో ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని పరికించుకోవాల్సి ఉంటుంది, ఎవరికి వారు చూసుకోవాల్సి ఉంటుంది. ఒక పూట వండినటువంటి పదార్థం రెండవ పూటకు పనికిరాదు. 4 పూట అట్లా పెట్టి భోంచేస్తారా పాత్రలో, అప్పటికే స్మెల్ వచ్చేస్తుంది. ఆ విధముగా మరి నిలవ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కుళ్ళిపోయి ఉంటాయి, సూక్ష్మక్రిమి ఏర్పడి ఉంటుంది, అవి భుజించడానికి యోగ్యముగా ఉండవు. మరి ఆ ప్రకారంగా మన మనసు అనేటువంటి పాత్రలో కూడా ఈ అనాత్మ సంబంధమై ఉన్న గుణాలన్నీ బాగా ఉండి మురిగిపోయి ఉన్నాయి. ఇలాగా ఉన్నటువంటి వాటి విధానం కలిగి ఉన్న మనస్సుని భగవంతుడు స్వీకరిస్తాడా అనేది గమనించుకోవాల్సిన అంశం. కాబట్టి ప్రకారముగా ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణం చేసేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు భగవంతుని ధ్యానించి భగవత్ కృపకు పాత్రులమై భగవంతునిలో బ్రహ్మములో లీనం కావాలనేటువంటి కోరిక కలిగి ఉన్నటువంటి వారు ముందుగా చూసుకోవాల్సింది తన మనస్సులో ఏవైనా ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు ఉన్నాయేమో చూసుకోవాలి. హరయకామత్క్రోధముల్, లోభంబు మోహమదమత్సరములు, తరుగవిప్పుడు మనసునా, నేనేమి చేయుదును నారాయణ అన్నాడు నారాయణ శతకంలో. కాబట్టి ప్రకారంగా మనస్సులో ఇలాంటి ఈ గుణాలు కలిగి ఉన్నటువంటి దానిని అధ్యాత్మ చేతస అంటారా గమనించండి. అనాత్మ చేతస అంటారా, అధ్యాత్మ చేతస అంటారా? అసుర సంబంధ గుణ చేతస అంటారా, దైవీ గుణ సంబంధ చేతస అంటారా? కాబట్టి ఇక్కడ అధ్యాత్మ చేతస ఆత్మ పరమై ఉన్నటువంటి మనస్సు, ఆత్మకు దగ్గరగా ఉన్నటువంటి మనస్సు, భగవంతునికి ప్రీతికరమై ఉన్నటువంటి మనస్సు, భగవంతుడు స్వాగతం పలికే యోగముగా విధానముగా ఉన్నటువంటి మనస్సుని మనం సిద్ధం చేసుకోవాలి. అది అప్పుడే భగవంతుడు కూడా దానిని చక్కగా స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి, తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః. ఎవరైతే భక్తితో ప్రసాదిస్తారో వాటిని నేను అశ్నామి స్వీకరిస్తున్నాను, భుజిస్తున్నాను అని చెప్పని అంటారు. కాబట్టి భక్తిగ్రాహి జనార్దన, భక్తితో ఇచ్చినటువంటిది పరమాత్మ స్వీకరిస్తాడు. భక్త సులభుడు అని చెప్పి అంటారు కదా. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు లోకంలో వాడు చెడిపోయే విధానం ఉండదు. యోగక్షేమం వహామ్యహం, నేను వారిని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాను. పత్రం పుష్పం, పత్రం అంటే మనస్సు, పుష్పం అంటే బుద్ధి, తోయం అంటే చిత్తము, ఫలం అంటే అహంకారం. ఈ నాలుగింటి వృత్తులతో చేరి ఉన్నటువంటి యొక్క దానిని ఎవరు భక్తిపూర్వకముగా సమర్పిస్తారో
అట్టివారి మనోబుద్ధి చిత్తాహంకారముల యొక్క సంబంధమై ఉన్న చేతస మనస్సు అంతఃకరణాన్ని నేను నా లోపల నాలో లయం చేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ కూడా కొంచెం గమనించుకోవాల్సిన అంశం. అది ఏదో ఉపన్యాసం గంట సేపు ఉంటుంది, గంట ఉపన్యాసం వినేసాం, అయిపోయింది, శాంతి మంత్రం చెప్పేశారు, మేము కూడా మర్చిపోయాం అన్న రీతిలో కనుక పోయినట్లయితే ఏం ఉపయోగాలు ఉండవు. ఈ ప్రకారముగా పరమాత్మ మాట ప్రకారముగా అధ్యాత్మ చేతస నీ మనస్సుని దైవీ గుణాలకు ఆలవాలముగా నింపగలుగుతావా? దైవీ గుణాలని పెంపొందింపజేసుకోగలుగుతావా? చూడు, మనస్సులోని దుర్గుణాలు దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం అసూయ దంభము అజ్ఞానము ఈ కార్పణ్యము విద్వేషం చాలా గుణాలు లోపల చేరుకుపోయి ఉన్నాయి. మనోక్షేత్రాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అలాంటివి లేకుండా చేతస కంబగా గమనించండి ఈ విషయాన్ని మాత్రం. మయి సర్వాణి కర్మాణి, ఈ విధముగా మయి నా యందు సర్వాణి కర్మాణి సమస్తమైన ఇంద్రియాలను, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు ఇవన్నీ కర్మలే. కర్మలు చేయగలిగే విధానం ఇంద్రియాల యందు మాత్రమే ఉన్నది. ఆయా ఇంద్రియాలు గోళకాలలో ప్రవేశిస్తేనే అవన్నీ పనిచేస్తాయి. కాబట్టి పాదేంద్రియం పాదంలో ఉండాలి, పాణేంద్రియం పాణిలో ఉండాలి, వాగేంద్రియం వాక్కులో నాలుకలో ఉండాలి, ఘ్రాణేంద్రియం నాసిక యందు ఉండాలి, నేత్రేంద్రియం కంటి యందు ఉండాలి, శ్రోత్రేంద్రియం చెవి యందు ఉండాలి. ఇలాగా ఆయా గోళకాలలో నిలిచి ఉన్నటువంటి ఇంద్రియాలే సమస్త కార్యములు చేయగలుగుతూ ఉన్నాయి. సర్వాణి కర్మాణి అన్నాడు. సమస్త కర్మలు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా మై నా యందు సన్యస్య ఉంచుము అంటూ ఉన్నాడు. ఎట్లా ఉంచాలయ్యా అంటే చెప్పిన ప్రకారంగా మనస్సు శ్వాస మీద ఉంచినట్లయితే ఇంద్రియాలన్నిటినీ కూడా పరమాత్మ లోపలికి ఆకర్షిస్తాడు, తనలో లీనం చేసుకుంటాడు. అందువల్ల మహాత్ములు ధ్యానం ద్వారా సర్వేంద్రియాలను కూడా తనలో లయింపజేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా చేసుకోవడం అనేటువంటి దాన్ని యోగ సమాధి అనే మాటగా చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని మీకు ఉత్తర గీతలో స్వామివారు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. నిర్మలం తం విజానీయాత్ షడోర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. అది సమాధి యొక్క లక్షణము అన్నారు. మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు ఇవన్నిటినీ కూడా మహాత్ములు అధ్యాత్మ చేతస అనగా మనస్సుని ఆత్మ అంతర్ముఖముగా హంస యొక్క ఆశ్రయములో పెట్టి సమస్త ఇంద్రియాలను భగవంతుని యందు లీనం చేస్తూ ఉన్నారు. ఇది ఆ ప్రకారముగా జ్ఞాన కర్మేంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహం బ్రహ్మములో విలీనమవుతుంది. ఆ విధముగా బ్రహ్మములో చేరిపోవటమే బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నారు. ఈ విషయం మీకు రాబోయే అధ్యాయాల్లో కూడా బ్రహ్మణి ఆదాయ కర్మాణి అని కూడా చెప్తాడు. 5వ అధ్యాయంలో అక్కడ వస్తుంది. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సమస్త కర్మలు అనగా దేహేంద్రియాది సంఘాతమును బ్రహ్మణి ఆదాయ బ్రహ్మమునందు ప్రవేశింపచేయుము. బ్రహ్మణి అది సప్తమి విభక్తి ఏకవచనం. బ్రహ్మణి బ్రహ్మము యందు అంటారు. ఇదంతా కూడా చూస్తే ఒక నివృత్తి మార్గ సంబంధం. లోకములో అందరూ కూడా నివృత్తి మార్గమునే అవలంబించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికం యొక్క ముఖ్య ఉద్దేశం మానవులను నివృత్తి మార్గంలో ప్రయాణం చేయించేటువంటి ఉద్దేశము.
ఎందుకంటే ప్రవృత్తి మార్గం అనేది అందరికీ కూడా స్వాభావికముగా ఉన్నది. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ప్రత్యేకంగా ప్రయత్నాలంటూ ఏమి లేవు. సమస్త ప్రాణులు పుట్టుకతోనే స్వాభావికముగా వాళ్ళకి ప్రవృత్తి మార్గంలో పోయే విధానం వచ్చేసింది. వితృణత్తు స్వయంభూ కాటకవల్లి. ఆ ప్రకారంగా మరి ఇంద్రియాలు బయటికి పోయే విధానాలుగా నిర్మాణం చేయబడ్డాయట. అందువల్ల ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి ఈ యొక్క అంశాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, సాధన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వాభావికముగా బయటికి పోయే విధానముగా నిర్మాణం చేయబడ్డాయి. దాని గురించి శాస్త్రం లేదు. శాస్త్రం చెప్పే మాట ఏంటంటే నివృత్తి మార్గాన్ని నువ్వు కలిగి ఉండాలి అన్నాడు. ఆ నివృత్తి మార్గ సంబంధ అంశమే ఇక్కడ మనకి ధ్యానం అనబడేటువంటిదిగా చూస్తున్నాము. అట్టి ఆ ధ్యానములో మరి ఇక్కడ స్వామి చెప్పే మాట మై నాయందు ఉండవయ్యా అంటూ ఉన్నాడు. నాయందు ఉండు అంటే ఏమిటి అర్థం? మనలో సర్వేశ్వరుడు ఈ శ్వాస యొక్క రూపములో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన్నే కాలస్వరూపుడు అని చెప్పి అన్నారు. కాలాయ నమః, కల వితరణాయ నమః. ఇట్లాగా స్వామివారిని కాలస్వరూపుడుగా కొనియాడుతూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, సేవిస్తూ ఉన్నారు. ఏమిటి కాలము అని చెప్పనంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే కాలము. ఎవరికైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడే ఊపిరి ఉంటుందో వాళ్ళకి కాలం ఉన్నట్లే. ఆడే ఊపిరి ఆగిందా అంటే ఆ పొడతో కాలం తీరిపోయింది, కాలగతిని పొందాడు అంటారు. అందువల్ల కాలం, ఈ శ్వాసను మహాత్ములు కాలముతో పోల్చారు. రోజుకి 21,600 సార్లుగా సంచారం జరుగుతుందని చెప్పంటే కారణం ఏమిటి? నీ కాలం అంతా కూడా కరిగిపోతూ ఉన్నది, ఆయువు అంతా తరిగిపోతూ ఉన్నది. ఎంతెంత శ్వాస గమనములు జరుగుతూ ఉంటాయో అంతంత ఆయువు తరిగిపోతూ ఉంటుంది. రెండవది, ఈ శరీరం కూడా తగు విధముగా మార్పులు చెందుతూ ఉంటుంది. మనం ఒక దేహాన్ని చూసామంటే బహుశా ఈయనకి 40 ఏళ్ళు ఎండి ఉండవచ్చు, 50 ఏళ్ళు ఉండవచ్చు, 60 ఏళ్ళు ఉండవచ్చు, 70 ఏళ్ళు ఎండి ఉండవచ్చు అని మనం చూస్తూ ఉంటాం. ఆ విధముగా వాళ్ళ యొక్క శరీరంలో మార్పులు ఎలా వచ్చాయంటే ఈ శ్వాస వల్లే వచ్చాయి. కాబట్టి శ్వాస అనేది ఊపిరి, అది కాలస్వరూపము అని చెప్పని అంటారు. కాబట్టి శ్వాస ఉన్నదా, ఈ కాలం ఇంకా ఉన్నట్లే భూమి మీద ఉండవచ్చు. ఆ శ్వాస ఆగిందా, కాలం కాస్త కరిగిపోయింది, పరమాత్మలో చేరిపోయింది. ఇక జీవుడు తన యొక్క సంబంధమై ఉన్నటువంటి సమాచారం అంతా సర్దుకుని తన పరివారంతో కూడా ప్రయాణం వల్ల కొనసాగించుకోవాల్సి ఉంటుంది. సంసారి, జీవుణ్ణి సంసారి అన్నారు. ఎందుకంటే ఆయన మరి దేహం నుంచి నిష్క్రమించిన రోజున తనమ్మటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు ఇవన్నీ కూడా ఆయన ఎమ్మటే ప్రయాణం చేస్తాయి. గమనించండి, ఎవరికి వారు రేపు ప్రయాణం చేసే సందర్భంలో మొత్తం పట్టుకుపోవాల్సి ఉంటుంది. తనమ్మటే వస్తాయి. ఈ శరీరము నుంచి నిష్క్రమించిన రోజున తన ఆ జీవుడితో కూడా లోన ఉన్నటువంటి సూక్ష్మదేహములో చేరి ఉన్న సమస్త జ్ఞాన, కర్మేంద్రియ, అంతరేంద్రియ మొత్తం కూడా కర్మలతో కూడా ఆ జీవుడితో పాటే ప్రయాణం చేసే విధానం అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి సమస్త ఇంద్రియ సముదాయాన్ని పరమాత్మకు చెబుతూ ఉన్నాడు. మై నాయందు ఉంచుము, నాయందు లయింపచేయుము. కనుక మనం భగవంతును సమర్పించాల్సింది ఏమిటయ్యా అని చెప్పనంటే నీలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియములు అనబడేటువంటి వాట్లను పరమాత్మకు నివేదనగా సమర్పించాల్సి ఉంటుంది. పరమాత్మ కూడా చెప్పాడుగా, మయి ఏవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయి ఏవ అత ఊర్ధ్వం న సంశయ. 12వ అధ్యాయం భగవద్గీత. మయి నా, అక్కడ కూడా అదే మాట వస్తుంది. ఇక్కడ కూడా మయి సర్వాణి కర్మాణి అన్నాడు. అక్కడ కూడా మయి ఏవ మన ఆదస్వ, మయి ఏవ నాయందే మన ఆదస్వ, మనసును ప్రవేశింపచేయి. నివశిష్యసి మయ్యేవా, నీవు నాయందు ఉంటావు అన్నాడు.
నీ మనస్సుని, నీ బుద్ధిని నాలో ప్రవేశింపచేయి, నీవు నాలోనే లీనమవుతావు. నేనే నీవు, నేనే నీవు, నీవే నేను. కాబట్టి శివో జీవ, జీవ శివ, సజీవ కేవల శివ, స్కందోపనిషత్తు. ఆ ప్రకారముగా మరి ఆ జీవుడే శివుడు, శివుడే జీవుడుగా అయిపోయే పరిస్థితి దాని తత్వమసి మహావాక్యముగా చెప్పుకొచ్చారు. అందువల్ల ఈ ప్రకారంగా మరి సమస్త ఇంద్రియ సముదాయాన్ని మనం భగవంతునికి నివేదించాలి, సమర్పించాలి. ఇంతకాలం ఈ మనోబుద్ధ్యాదులను వాడుకుంటూ ఉన్నాం, ఇంద్రియాలను వాడుకుంటూ ఉన్నాం, కర్మేంద్రియములు జ్ఞానేంద్రియాలను వాడుకుంటూ ఉన్నాం, వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రకారంగానే మరి వ్యవహారం చేసుకోవాలనే అపేక్ష ఉంటే మాత్రం అట్లా పెట్టుకో అంటున్నాడు స్వామివారు. ఒకవేళ నాలో లీనం కావాలి, నా స్వరూప అనుభవాన్ని పొందాలి, ఏమి బ్రహ్మస్వరూపుడు కావాలి అనే అపేక్షలో ఉన్నట్లయితే ఈ సమస్త ఇంద్రియాలను నాకు సమర్పించు. అది సమర్పించినట్లయితే దానిని యోగ సమాధి అనే అంశముగా వాళ్ళకి ప్రవేశింపజేయబడుతుంది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా. ఋషీశ్వరులు లభంతే బ్రహ్మ నిర్వాణం, వాళ్ళు నిర్వాణమును పొందుతూ ఉన్నారని చెప్పనంటే, ఇప్పుడు స్వామి చెప్పినట్లుగా మయి సర్వాణి కర్మాణి, సమస్త ఇంద్రియ సముదాయాన్ని మై నా యందు సమర్పించు అనే మాట ఏంటంటే, నీవు 4వ స్థానమగు హంస యొక్క నివాస స్థలానికి వచ్చేయాలి. ఇంతకాలం పాటు నేత్రంతో ఉండి దృశ్యాలు చూస్తాము, చెవులతో ఉండి శబ్దాలు వింటాము, నాలుగుతో ఉండి రుచులు గ్రహించటము, స్పర్శ కలిగి ఉండి స్పర్శానందాన్ని పొందటము, ఇట్లాగా ఇంద్రియ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. కనుక ఆ ఇంద్రియాలను ఇప్పుడు నాకు సమర్పించు అని స్వామి చెబుతూ ఉన్నారు. అవి సమర్పించాలని చెప్పన్నట్లయితే అధ్యాత్మ చేతస, నీ మనస్సు దైవీ గుణాలతో చేరి ఉండాలి. కాబట్టి ఈ విధంగా చేరి ఉన్నట్లయితేనే ఈ ఇంద్రియాలని నాలో ప్రవేశింపజేయబడే అవకాశం ఏర్పడుతుంది. సరే స్వామి, మీరు చెప్పిన ప్రకారంగా మై అన్నారు, సర్వాణి కర్మాణి సన్యాస్య అని చెప్పి అంటూ ఉన్నారు. అధ్యాత్మ చేతస, దైవీ గుణాలతో చేరి ఉన్నటువంటి యొక్క మనస్సు కలిగి సమస్త కర్మలను మరి సర్వేశ్వరుడకు నీ యందు సమర్పించాలని చెప్పి అంటూ ఉన్నారు. ఆ విధముగా మేము గనక చేసినట్లయితే మాకేమిటి ప్రయోజనం? ప్రయోజనం అనుద్దిశ్య మందః అపి న కర్మ కరోతి. లోకంలో ప్రయోజనం అనుద్దిశ్య, ప్రయోజనాన్ని అపేక్షించకుండగా మందః అపి, మందుడు కూడా నా కర్మ కరోతి, ఆ మందుడు కూడా వివేకవంత లేనటువంటి వాడు కూడా ఏ కర్మ ఆచరించాడు. మరి ఇక్కడ చెప్పే విధానంలో చాలా ప్రయత్నంతో చేరి ఉన్న అంశము, చాలా క్లిష్టమై ఉన్నటువంటి యొక్క అంశము, చాలా ప్రయాసతో చేరి ఉన్న అంశము. ఈ సమస్త ఇంద్రియ కర్మలను మరి నీ యందు సమర్పించడం అంటే సామాన్య విషయం కాదు. ఇంత ప్రయాసపడి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఇంత శ్రమ చేసి ఒకవేళ ఈ మొత్తం నీకు సమర్పించామనుకోండి, మాకేమిటి ప్రయోజనం అని చెప్పనంటే స్వామి చెప్పారు, యం లబ్ధ్వా చాపరం లాభం, లోకములో దీనికంటే మించిన లాభం ఏం లేదయ్యా అన్నాడు. ఏమిటా లాభం అంటే ఆత్మలాభం, బ్రహ్మైక్య అనుభవ లాభం. దాని ద్వారా జీవితం పరిపూర్తి చెందుతుంది, పరిపూర్ణమవుతుంది. జీవితం పరిపూర్ణమవుతుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం సంపూర్ణం అన్నారు. అంటే మనం జీవితంలో కోరుకునేటువంటి అపేక్ష నెరవేరుతుంది. బ్రహ్మానంద స్వరూపులై ఉంటారు, శాంత స్వరూపులై ఉంటారు, ఆనంద స్వరూపులై ఉంటారు. కనుక మనస్సు ఎప్పుడు కూడా బ్రహ్మముతో కలిసి ఉంటుంది, బ్రహ్మానందములో మునకల వేస్తూ ఉంటుంది. బ్రహ్మానంద వారాశి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం బంధు అంటారు రామచంద్రమూర్తి ఆంజనేయ స్వాముల వారితో
బ్రహ్మానందవారాశివాసన. బ్రహ్మానందవారాశివాసన. వారాశి సముద్రం. ఆ బ్రహ్మము యొక్క ఆనందం అట అది సముద్రము అన్నారు. ఒక్కసారి మునక వేసిందా అని చెప్పనంటే దాంట్లో విలీనం అయిపోతుంది, అట్లాగా ఉండిపోతుంది. ఒక్కింసుక సోకినేని బ్రవినాశం బంధు నానాద్రుపుష్ప నటద్భృంగము ప్రసవ సంస్పర్శాప్తి కూలున్ గతిన్ అని ఉదాహరణ చెప్పుకొచ్చా. ప్రసవ సంస్పర్శాప్తి కూలున్ గతిన్. ఒక భృంగం సంపెంగ పుష్పం మీద వాలినప్పుడు దాని యొక్క మాధుర్యానికి మకరందాన్ని గ్రోలి ఆ మకరందం యొక్క మత్తులో బాగా అట్లాగా సోలిపోతుందట. ఆ ప్రకారంగా మనసు అనేది కూడా ఇంతకాలం పాటు ఏ యొక్క బ్రహ్మానందాన్ని అపేక్షించి అనేక విషయాలలో సంచారం చేసుకుంటూ వచ్చిందో అట్టి ఆనందమై అవ్యాజమై ఉన్నటువంటి ఆనందమై అట్టి ఆనందాన్ని మరి ఆ మనసు అనేది చక్కగా యోగ సమాధిలో పొందటం జరుగుతుంది, గమనించాల్సిన అంశము. ఎందుకంటే లోకంలో అందరూ కూడా భగవంతుణ్ణి కోరుకుంటూ ఉన్నారు. ఏమి భగవంతుడిని కోరుకోవటం అని చెప్పనంటే ఆనందాన్ని కోరుకోవటం, ఆనందాన్ని ఉద్దేశించే అన్ని కార్యములు చేస్తూ ఉన్నారు, ఆనందాన్ని ఉద్దేశించే అన్ని వనరులు సమకూర్చుకుంటూ ఉన్నారు. ఆనందం కోసంగానే అన్ని సమయాలలో వాడు పర్యటిస్తూ ఉన్నాడు. తింటే ఆనందమా, వింటే ఆనందమా, చూస్తే ఆనందమా, అనుభవిస్తే ఆనందమా అని ప్రకారంగా ప్రతి దాంట్లో కూడా ఆనందాన్ని ఎతుకుతూనే ఉన్నాడు. ఆ ఆనందం బ్రహ్మము యొక్క స్వరూపం అన్న విషయం లోకంలో ఎవరికి కూడా తెలియదు. ఆనందో బ్రహ్మేతి విజానాత్, ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఆనందం బ్రహ్మము యొక్క స్వరూపము అయి ఉండటం కారణముగా మరి సమస్త ప్రాణులు నిరంతరముగా అపేక్షించేటువంటి మరి ఆనందాన్ని, పరమశాంతిని, సుఖాన్ని అట్టి యోగ సమాధి ద్వారా పొందటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది లోకంలో అందరికీ ఉన్నటువంటి అపేక్ష. అది నెరవేరాలని చెప్పన్నట్లయితే మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస. ఈ వాక్యాన్ని బాగా పట్టుకోండి. ఇది సాధకులై ఉన్న వాళ్ళకి బాగా ఉపకరించేటువంటి శ్లోకం ఇది, మంచి శ్లోకం ఇది. మీరు ముఖ్యంగా అధ్యాత్మ చేతస, దైవీ సంబంధ చేతస్సు కలిగి ఉండాలి, సంస్కరింపబడ్డ మనస్సు కలిగి ఉండాలి, శుద్ధమై ఉన్న మనస్సు కలిగి ఉండాలి, దైవీ గుణాలు కలిగి ఉన్న మనస్సు కలిగి ఉండాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. మీకు భక్తి యోగంలో స్వామివారు ఇవే చెబుతారు. అదే మనం కనుక చెప్పున్నట్లయితే భక్తి యోగాన్ని గురించి ఏం చెప్పి ఉండేవాళ్ళం మొత్తానికి. ఈ బుదిలేకలు పెట్టాలి, నామాలు పెట్టాలి, గంధములు పోయాలి, పట్టు వస్త్రాలు ధరించాలి, పనసారం పడాలి, పొర్లు దండాలు పెట్టాలి, నైవేద్యం పెట్టాలి, చక్కెర పొంగలు పెట్టాలి, పండ్లు పెట్టాలి, పులిహోర పెట్టాలి, దద్యోదనం పెట్టాలి. ఈ విధంగా ఉంటేనే నువ్వు భక్తుడు రా అని మన వాళ్ళు ఒకవేళ రాసి ఉన్నట్లయితే ఇవే పెట్టి ఉండేవాళ్ళు. అది కానీ స్వామివారి ఈ భక్తి యోగం అనే పేరు పెట్టి అయ్యేం చెప్పాలా. పూల దండాలు పెట్టాలి, నామాలు పెట్టాలి, విభూతి పెట్టాలి, పట్టుబట్టలు ధరించాలి, ఇవన్నీ సాధారణంగా లోకంలో భావించుకునే అంశాలు. స్వామివారు భక్తి యోగం అనే పేరు పెట్టి భక్తుని యొక్క లక్షణాలను బోధిస్తూ ఆయన గారు ఏం చెప్పాడయ్యా అంటే, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార. ఎన్ని చెప్పుకొచ్చాడు. ఏమి మీరు చదవండి ఒకసారి. భక్తి అష్టకం అంటారు మీ భక్తి యోగంలో. మరి అక్కడ భక్తి అష్టకం మనం మామూలుగా కృష్ణాష్టకం, లక్ష్మీ అష్టకం, కృష్ణాష్టకం ఇట్లాగా మనం చదువుతూ ఉంటాం. కానీ భగవంతుడు భక్తి అష్టకం అని చెప్పి రాశాడు. ఇది గొప్ప విషయం. ఇది ఈ భక్తి అష్టకాన్ని అందరూ చదవాలి. సమశత్రౌ చ మిత్రే చ తదా మానావమానయో
శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఎవడు మే నా భక్తుడు అన్నాడు, అతను మే నాకు ప్రియుడని చెప్పి అంటూ ఉన్నాడు. గమనించండి, 12వ అధ్యాయం భక్తి యోగం కాగా ఆ భక్తి యోగంలో భగవంతుడు నా యొక్క భక్తుడు, నా భక్తుడు, నాకు ప్రియుడు అని చెప్పననే మాట. సాధారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం, మేము భక్తులం, మేము వైష్ణవ భక్తులం, మేము శైవ భక్తులం, మీ అమ్మవారి భక్తులం, మేము ఆంజనేయ స్వామి భక్తులం. మనం చెప్పుకోవడం కాదు, భగవంతుడు చెప్పాలి వీడు నా భక్తుడు రా అని చెప్పేసి అని. అది భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏ తత్తోత్తమం. అర్జున, నీవు నాకు భక్తుడవు, స్నేహితుడురా అన్నాడు. కేవలం సఖుడవే కాదు, భక్తహాసి మే నాకు నువ్వు, త్వం నీవు, భక్తుడవు. స్వామి చెప్పారు నువ్వు నా భక్తుడవురా అని చెప్పాను. అది కరెక్ట్ అయినటువంటి పాయింట్ అన్నమాట. మనం చెప్పుకోవటం కాదు. మనం ఏదేదో నానా తండాలు పడుతూ ఉంటాం, పట్టు బట్టలు ధరిస్తూ ఉంటాము, ఏవో ఈ బుధలు పెట్టుకుంటూ ఉంటాము, ఏవో పెడుతూ ఉంటాం. ఇవన్నీ కాదట. మీరు చదవండి భక్తి యోగం 12వ అధ్యాయం చూడండి, భక్తుడు అంటే ఎట్లా ఉండాలో స్వామి చెప్తారు దాంట్లో. అలా ఉన్నవాడు యోమద్భక్త సమే ప్రియ ఎవడో సహా అతడు మే నాకు భక్తుడు, నా భక్తుడు అని స్వామి చెబుతూ ఉన్నారు. అందువల్ల అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ్చ. ఇది గమనించాల్సిన అంశము. కాబట్టి జీవితం కొంచెం గమనించండి, జీవన గమనం గమనించండి, ఎటుపోతున్నాము సరే చూడండి, ఎలాంటి విధానం కలిగి ఉన్నాము, మన వల్ల ఇతరులు బాధపడుతున్నారా, సంతోషపడుతూ ఉన్నారా, ఇతరుల మనం మంచిగా భావిస్తూ ఉన్నామా, చెడుగా భావిస్తూ ఉన్నామా, వారు బాగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నామా, వాళ్ళు త్వరగా పోవాలని కోరుకుంటూ ఉన్నామా, ఎలాంటి ఆలోచనలు మనసులో వస్తున్నాయో కొంచెం గమనించుకోవాల్సిన అంశము. ఎందుకంటే లోపల భగవంతుడు చూస్తూనే ఉంటాడు. అందుచేత సద్గుణాలు కలిగి ఉన్న మనస్సు గల వారి మనస్సుని భగవంతుడు చక్కగా స్వీకరించే అవకాశం ఉంటుంది. ఆ మనస్సును స్వామి లయింపజేసుకుంటాడు. కనుక పరమాత్మ చిత్తచోరుడు అన్నారు. వెన్న దొంగ చిత్తచోరుడు, అది గమనించుకోవాల్సిన అంశము. ఇక్కడ ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం. ఇది 30వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. మయి నాయందు సర్వాణి కర్మాణి, సమస్త కర్మలను కూడా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియాలని సన్యస్య ఉంచుము అన్నాడు. అధ్యాత్మ చేతస, ఆ విధముగా ఉంచాలంటే నీ మనస్సు అధ్యాత్మ సంబంధమై ఉండాలి, దైవీ గుణాలు కలిగి ఉండాలి, దైవీ సంపత్తి కలిగి ఉండాలి, శుద్ధ సాత్వికమై ఉండాలి, విద్య కలిగి ఉండాలి. ఎన్ని కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే అట్టి ఆ ప్రకారముగా మరి దైవ మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. నిరాశీహి నిర్మమః భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. నిరాశీహి నిర్మమః, 2 లక్షణాలు స్వామి చెప్తున్నాడు ఎక్కడ. నిరాశి అనగా ఆశ అనేటువంటి దాన్ని ఎక్కువగా పెట్టుకోమాక. సాధారణంగా జీవితంలో ఆశ అనేటువంటిది ఉంటుంది, కానీ అత్యాశలు పెంపొందింపజేసుకుంటూ ఉంటారు. ఇలాగా అత్యాశలు పెంపొందింపజేసుకోవటం కారణంగా దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. మోఘాశ, పరమాత్మ అంటాడు రాబోయే అధ్యాయాల్లో, మోఘ ఆశ అంటే అర్ధ ఆశలు అంటారు. ఆశ పిశాసి పట్టి వైరాగ్య వాసనలు చేరనివదు, కాశి పెట్టుచునున్నది నేనేమి చేయుదును నారాయణ అంటాడు స్వామివారు. నారాయణ శతకం చాలా మంచిగా ఉంటుందండి. అది మన స్వరాజ్యాస్త్రం చక్కగా ప్రింట్ చేశారు. స్వామివారు కూడా టీకా తాత్పర్యం రాశారు. ఇవి తాత్విక విధానాలుగా చాలా మంచిగా ఉండే గ్రంథము నారాయణ శతకము. అది మీ గృహంలో పిల్లలు కూడా చక్కగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందరికీ సులభంగా వచ్చే విధానం. భగవద్గీత శ్లోకాలు రావాలంటే కొంచెం ఇబ్బంది పడాలి. నారాయణ శతకం అంత ఇబ్బంది పడే పరిస్థితి ఏమి ఉండదు. చక్కగా మంచి తాత్వికంతో చేరి ఉండేటువంటిది.
మంచి మంచి భావాలు బోధిస్తూ ఉంటుంది. ఆశా పిశాచి పట్టి వైరాగ్య వాసనల చేరనివదు, కాచిపెట్టుసునున్నది నేనేమి చేయుదును నారాయణ. ఆశా పిశాచి పట్టి క్షణకాలం కూర్చొనివ్వదు, పడుకోనివ్వదు, భోజనం చేయనివ్వదు, పరుగులే పరుగులు. ఈ ప్రకారంగా జీవితం చూసినట్టయితే చాలామంది జీవితాలు వచ్చినవన్నీ కూడా ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులతో ఎక్కడెక్కడో ఉన్నవన్నీ ఊడ్చుకురావాలి, బ్యాంకుల్లో పోయాలి, ఎక్కడెక్కడో ఉన్నవన్నీ తీసుకురావాలి, ఇక్కడ పెట్టుకోవాలి. ఈ ప్రకారంగా మనిషి క్షణకాలం పాటు కూడా తీరిక లేకుండా మరి పరితపిస్తూ ఉన్నాడు. ఉన్న ఆయువంతా దానికే దారపోస్తూ ఉన్నాడు. ఏవేవో మొత్తం కూడదీస్తూ ఉంటాడు. అక్కడెక్కడో ఉన్న ప్లాట్లు కానీ భూములు కానీ ఎకరాలు ల్యాండ్లు, తర్వాత ప్లాట్లు, ఇండ్లు, ఎక్కడెక్కడ అవకాశం ఉన్నాయో ఇండ్లు అవన్నీ కొంటాడు. ఎన్ని ప్లాట్లు కొంటాడు, ఎన్ని భూములు కొంటాడు, ఎన్ని బ్యాంకుల్లోనే పెడతాడు. ఈ ఉన్నటువంటి ఆయువు కాస్త మొత్తం కరిగిపోతుంది, కర్పూర హారతలాగా. ఇక అందరూ దండం పెట్టేసి నాయన సెలవు తీసుకుంటున్నా అని చెప్పని ప్రయాణమై వెళ్ళిపోవటం మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఒకసారి చూడండి, కాస్త కన్నీ చూడండి. ఏ ఇంటికి పోయినా కానీ గోడకి ఎలాడుతూ ఉంటాయి వాళ్ళ ఫోటోలు, దానికి ఒక పూలమాల ఊగుతూ ఉంటాం. నిన్న మొన్న మాతో ఉన్నాడే అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం. అలా మన కళ్ళ ముందే కదిలిపోయేటువంటి ఎంతమందిని చూస్తున్నాం. ఎంత తాపత్రయపడేవాడు. క్షణకాలం తీరిక లేకుండా ఆయన గారు ఎప్పుడు కూడా ఉరుకులు తీస్తూ ఉండేవాడు. పిల్లల కోసమని, భార్య కోసమని చెప్పని, ఇంటి కోసమని, వాళ్ళ కోసమని, వీళ్ళ కోసమని క్షణకాలం కూడా తన జీవితం యొక్క విషయం ఆలోచించకుండా పోయాడని చెప్పుకుంటూ ఉంటారు. ఇట్లాగా వచ్చిన జీవితం అనేటువంటిది అనాత్మ వస్తువుల కోసంగా, ప్రాపంచిక వస్తువుల కోసంగానే అయిపోతున్న పరిస్థితి అంతే. తిరిగి మరలా ఈ దేహం పోయిన తర్వాత మరలా దేహం అనేది రావాలంటే అది మన చేతుల్లో ఉన్న విధానం కాదు. మరి ఎలాంటి దేహాలలో పడతావో చెప్పే అవకాశాలు లేవు. చెట్టుగా పడతావో, పుట్టగా పడతావో, నల్లిగా పడతావో, దోమగా పడతావు. విశ్వంలో ఎన్నో దేహాలు, ఎన్ని కర్మానుగుణ్యముగా ఈ జీవుడు ఆయా దేహాల్లోకి పోయి పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇది విశ్వం యొక్క విధానము. కనుక వచ్చినటువంటి యొక్క దానిని సద్వినియోగం చేసుకునేటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ధనం పోతే సంపాదించుకోవచ్చు, ఆయువు పోతే సంపాదించుకునే అవకాశాలు లాంటివి లేవు. అందువల్ల వచ్చినటువంటి యొక్క జీవితాన్ని ఎంతవరకు జీవితంలో వనరులు కావాల్సి ఉంటాయో అంతవరకు పాటుపడుతూ సంపాదించుకుని పెట్టుకోండి. మిగతా జీవితం కొంతైనా నీవు నీ యొక్క ప్రయోజనం కోసంగా వాడుకోవాల్సి ఉంటుందన్నటువంటి యొక్క విషయాన్ని మర్చిపోమాకండి. ఇది చెప్పేటువంటి మాట. నిరాశీహి, పరమాత్మ ఎక్కడ పూర్తిగా ఆశ లేకుండా ఉండవయో అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆశ లేకుండా ఉండటం ఎట్లా స్వామి అనేది కూడా మన నుంచి ఉండేటువంటి ప్రశ్న. కాబట్టి ఆశ అనేది ఒకవేళ స్వాంగా ఆశ పెట్టుకోమాక అని చెప్పి అనే మాట వాడినా కానీ ఇది కొంత ఆశ ఏదో పెట్టుకోగాక, కానీ మొత్తం ఆశ అనేటువంటి యొక్క దానికి అంకితం అయిపోతే ఎట్లా? ఆశాపాశ శతై బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. ఆశాపాశ శతై బద్ధాః స్వామి చెబుతూ ఉన్నారు. ఆశాపాశ, ఆశ అనేటువంటి పాశముల చేత, శతై వందల కొలది ఆశలు పెంచుకొని మరి ఆ జీవితం అంతా ఆ విధంగా వెళ్ళిపోతుంది. కాబట్టి పరమాత్మ ఎక్కడ ముఖ్యంగా ఈ ధ్యానం చేసేటువంటి వాళ్ళను ఉద్దేశించి చెబుతున్న మాట ఇది. నిరాశీహి అన్నాడు. ఏది జీవితంలో ప్రాప్తించాలో అది ప్రాప్తిస్తుంది. ఏమి కాగల పనులెల్ల కాకెట్లు పోవును, కాని పనులు కానే కావు భువిని, మహిమ వేరే గలదుమ మన తోడ ఉన్నదా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన కూడా చెప్పిన మాట. కాగల పనులెల్ల కాకెట్లు పోవును, కాని పనులు కానే కావు భువిని,
మహిమ వేరగలదు మనతోడ ఉన్నదా. అందుచేత మరి కొంత ఆ ప్రారబ్ధానుగుణ్యముగా జీవితంలో ఏవైతే ప్రాప్తించాల్సి ఉంటుందో ప్రాప్తిస్తూనే ఉంటాయి. ఎంత పోరాటం చేసినా కానీ ప్రాప్తింపబడకుండా ఉన్నటువంటి ఎంత ఎంపరలాడినా అవి లభ్యమయ్యే విధానాలుగా ఏమీ ఉండదు. ఆ పరమసత్యాన్ని గుర్తించి ఈశ్వరానుగ్రహం ఏ మేరకు ఉంటుందో, ఈశ్వరుడు ఏ ప్రకారం నడిపించే ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఈశ్వర సంకల్పం ఏ ప్రకారముగా ఉన్నదో అదే అగుగాక అని చెప్పి అనుకుంటూ ముందుకు పోవటమే. సర్వేశ్వర, నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అదే జరుగుగాక అని చెప్పాను. కాబట్టి నేను అనుకుంటూ ఉంటాను, అవేమి కూడా నువ్వు చేయమాక, నువ్వు ఏదనుకుంటావు అది చెయ్యి అని చెప్పి అనుకున్నావు అనుకోండి, సమస్య లేదు. ఇక ఏది జరిగినా ఈశ్వర ప్రసాదం అనుకుంటాం, ముందుకెళ్ళిపోతాం. లేకపోతే అట్లయిందే ఇట్లయిందే, అయ్యో 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 కుయ్యో ముర్రో నీపై వేసుకోవడం కారణంగా నా వల్ల అయిందే, నే ఎట్లా అనుకున్నాయే, ఇదంతా లేనిపోని తలనొప్పి అయ్యే వ్యవహారం అయిపోతుంది. కనుక కొంతవరకు సమాధానం పడాలి. సర్వేశ్వరుని యొక్క అంశాన్ని మనం గ్రహించుకోవాలి. సర్వేశ్వరుడు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతూ ఉంటుంది. ఆయన ఏ విధంగా చేయబోతున్నాడో ఆ విధంగా అవుతూ ఉంటుంది. ఈశ్వర ప్రసాదముగా జీవితంలో నాకు లభ్యమయ్యేదిగా ఉంటుంది అని కొంత సమాధానం పడగలిగితే వచ్చేటువంటి యొక్క విషయాలలో మనం కొంతవరకు ఓర్పుగా, సహనముగా, ధైర్యంగా ఉండగలిగే అవకాశాలు ఏర్పడతాయి. అది అందుచేత నిరాశీహి నిరమమహ, దేని మమకారాన్ని పెట్టుకోమాక అని చెప్పి అంటూ, మమకారం పెట్టుకున్నావా మోహంగా మారిపోతుంది, మమకారం మోహం అవుతుంది, మోహం బంధిస్తుంది చెప్పని అంటారు. మమ అంటే నా యొక్క, నావి 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 నావి. విశ్వంలో మనం చాలా వాట్ల మీద గవర్నమెంట్ వారు ముద్రలు గుద్దినట్లుగా మనం కూడా ముద్రలు గుద్దుకుంటూ ఉన్నాం. నావి నావి నావి, ఏది నీది విశ్వంలో ఏమి లేదు, నువ్వు వస్తూ పట్టుకొచ్చింది లేదు, రేపు పోతూ పట్టుకుపోయేది కూడా అవకాశాలు లేవు. ఒకవేళ భగవంతుడే ఉన్నా సరేరా, నాకు ఇంత తాత్పర్యం ఉంది కాబట్టి నువ్వు ఎన్నైతే మోసుకుపోగలిగే శక్తి ఉంటుందో నువ్వు అన్నీ తీసుకుపోవచ్చు విశ్వం నుంచి అనేది కొంత పర్మిషన్ ఇచ్చినట్లయితే కూడా అప్పుడు సమస్య వాడికి ఏంటంటే, మనం పోయిన చోట ఇది ఉందో లేదో, అది ఉందో లేదో, కారు ఉందో లేదో, స్కూటర్ ఉందో లేదో, అటు డబుల్ కాటు మంచం ఉందో లేదో, అటు ఏసీ ఉందో లేదో, ఎయిర్ కూలర్ ఉందో లేదో, వాషింగ్ మెషిన్ ఉందో లేదో, గ్రైండర్ ఉందో, ఇవన్నీ అడబట్టిపోతారు. అందువల్ల అరే నాయన, నువ్వు రక్తహస్తాలతో వచ్చిన వాడి ఇక్కడికి రక్తహస్తాలతో పోవాలి తప్ప ఏది నువ్వు పట్టుకురావడానికి అవకాశాలు లేవు, పట్టుకుపోవడానికి అవకాశాలు లేవు. పట్టుకుని రావడానికి అవకాశాలు లేవు, పట్టుకుని పోవడానికి అవకాశాలు లేవు. వచ్చేటప్పుడు రక్తహస్తాలతోనే వచ్చావు, పోయేటప్పుడు రక్తహస్తాలతోనే పోవాల్సి ఉంటుంది. ఈ పరమసత్యాన్ని దృష్టిలో పెట్టుకో అన్న విధానంగా నిర్మమః అన్నాడు స్వామివారు. మమకారం పెంచుకోమాక, రేపు వదిలిపోవాల్సిన రోజున ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేంట్లో కూడా మమ, నాదనే భావం పెట్టుకోమాక. నా మమ పెట్టుకో, అంతేగాని మమ అనే భావం మాత్రం పెట్టుకోమాక. కాబట్టి మహాత్ములంతా ఏం పెట్టారయ్యా అంటే, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావనవిన్. ఇది భక్తుల యొక్క భావన. హరిమయము విశ్వమంతయు, జగత్తంతా సర్వేశ్వరుని యొక్క సాకార ఆకారం. దీంట్లో నాదనేటువంటి యొక్క వస్తువు ఏది కూడా లేదు. భగవంతుడు చెబుతూ ఉన్నాడు ఈశావాస్యంలో, తేన త్యక్తేన భుంజీథా మా గృధ కస్యచిత్తు ధనం, తేన త్యక్తేన భుంజీథా, అరే అనుభవించరా అని చెప్పి అన్నాడు. కళ్ళు ఇచ్చాను చూడు, చెవులు ఇచ్చాను విను, నోరు ఇచ్చాను తిను. అంటే ఏ తినాలి అది తినాలి, ఏ తినాలి. కాబట్టి నీకు అవయవాలు ఇచ్చాను, ఈ విషయాలు కూడా పెట్టాను కదా. శబ్దం పెట్టా, స్పర్శ పెట్టా, రూప రస గంధ అన్నీ పెట్టాను, ఇంద్రియాలు పెట్టాను, అన్ని అవయవాలు పెట్టాను. చక్కగా మరి భుంజీథ అంటుంది ఈశావాస్యోపనిషత్తు, అనుభవించు అంటూ ఉన్నాడు.
ఎట్లా అనుభవించాలి? తేన త్యక్తేన, వదిలిపెట్టి అనుభవించు అన్నాడు. వదిలిపెట్టడం ఏమిటి, అనుభవించడం ఏమిటి? ఇంకా వదిలిపెడితే ఏమనిపిస్తాం మేము అంటాడు వీడు మళ్ళా. తేన త్యక్తేన అంటే వదిలిపెట్టు. ఏమని? నాదనే మమకారం వదిలిపెట్టు. నాదనే భావం లేకుండగా విశ్వంలో ఉన్నటువంటి యొక్క నీవు భగవంతుడు ఇచ్చిన నేత్రాలతో చూడు, చెవులతో విను, నోటితో ఆస్వాదించు. ఈ ప్రకారముగా ఆయన వద్దని చెప్పి అంటం లేదు. విశ్వమంతా పెట్టింది నీ కోసమే, విషయాలు పెట్టింది నీ కోసమే, ఇంద్రియాలు పెట్టింది నీ కోసమే. కాబట్టి భుంజీథ అనుభవించు. త్యక్తేన వదిలిపెట్టి అన్నాడు. అంటే మమకారం లేకుండగా, నాదనే భావం లేకుండగా వాటను అనుభవించు అని చెప్పినాను. తేన త్యక్తేన భుంజీథ మా గృద కస్యచిత్తు ధనం. కస్యచిత్తు ఈ విశ్వంలో ఎవడికి ఉందాయా? ఇదంతా కూడా ఈశావాసం ఇదం సర్వం, జగత్తంతా. యత్కించిత్తు జగత్యాం జగత్తు, విశ్వంలో ఉన్నటువంటి కించిత్ పర్యంతం వరకు ఈశావాసం సర్వేశ్వరుని యొక్క సొత్తు. జగత్తంతా కూడా ఏమి? పరమాత్మ సొత్తు. భూమిరాపో అనలో వాయు ఖం మనః బుద్ధి వశ అహంకార ఇతీయం మే. పరమాత్మ అన్నాడు మే. మే అంటే నాది అని అర్థం. ఈ భూమి నాది, జలం నాది, అగ్ని నాది, వాయువు నాది, ఆకాశం నాది. నేను పెట్టా అని చెప్పిన స్వామి చెబుతున్నారు. నేను పెట్టాను ఇవన్నీ కూడా. మనమేమంటాం? ఈ భూమి నాది, ఇల్లు నాది, పుట్ట మనం అంటూ ఉన్నాం. స్వామి చెబుతున్నాడు అవి నీవు కాదురా, మొత్తం నావి. నువ్వు 2 పూటలు ఉండే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు. ఏమి వచ్చిన వాడివి, ఎట్లా ఉండాలో తెలుసుకో, ఎట్లా బతకాలో తెలుసుకో, ఎట్లా జీవితాలో తెలుసుకో. కాబట్టి మమకార భావం పెట్టుకున్నావు అనుకో ఏడుస్తూ పోవాల్సి వస్తుంది. నిర్మమః అది పెట్టుకున్నావు అనుకో సంతోషంగా వెళ్ళిపోయే విధానం ఏర్పడుతుంది. నిరాశీ నిర్మమః భూత్వా యుధ్యస్వ వికతజ్వర. మంచి శ్లోకం అండి ఇది, ఒక కంఠస్థం చేయండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.